వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖ గాజువాక గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం? మాజీ స్పీకర్. శ్రీకాకుళం జిల్లాలో సజావుగా జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు. రాంగ్ కాల్ పరిచయం చివరకు మహిళ ప్రాణం తీసింది. నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేసిన టౌన్ పోలీసులు. జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి. విశాఖ గాజువాక గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. ఇటీవల 3 సంవత్సరాల పాపపై అఘాయిత్యం జరగడంతో ఆ గ్రామంలో గంజాయి నిర్మూలించాలని నడుం బిగించిన మహిళలు, యువత గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో పెదగంట్యాడ, ఈతపాలెం గ్రామంలోని మహిళలు, యువత కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీవనజ్యోతి కేవలం మేము గంజాయిని అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా, మహిళలు కూడా గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఇలాంటి గంజాయి మత్తులో పిల్లలు బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలు పెంచడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలని చాలా జరుగుతున్నాయి. అలాంటి గంజాయిని మనం అరికట్టాలి. గంజాయి అనే పేరు రాకుండా మీ మీడియా సోదరులకు, అలాగే పోలీసు వారు కూడా మాకు సహకరించాలి. మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి గంజాయి వల్ల ఇంకా మానభంగాలు, హత్యలు ఇలాంటివి ఏమీ జరగకుండా యూత్కి మంచి ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గాజువాక 64వ వార్డులో ఏతపాలెంలో స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కలిసి యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్ అనేవి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని, యువతని నిర్వీర్యం చేసే విధంగా ఈ సమాజం అంతా కూడా, ముఖ్యంగా యువత పెడత్రోవ పట్టడానికి ప్రధానమైన కారణభూతంగా ఉంది. దీని మీద మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు ఒక గ్రామం స్వచ్ఛందంగా స్పందించి యువత పెడత్రోవ పట్టకుండా ఉండాలని, దానికి వ్యతిరేకంగా ఒక అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ యువతకి, గ్రామ పెద్దలకి, ముఖ్యంగా నా తరపున, అన్ని NGOs తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆనందం ఉండాలి, కానీ ఆనందం ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తామంటే అది మనకు తెలిసి ఉండాలి. కానీ మందు తాగినా, లేకపోతే డ్రగ్స్ స్వీకరించినా, గంజాయి సేవించినా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం అనుభవిస్తున్న ఆనందంలో అనేక అఘాయిత్యాలకు పాటుపడుతున్న యువతను చూస్తే నిజంగా మన ముందు తరం, ఇప్పుడున్న తరం నిజంగా చాలా ఆవేదనకు గురవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే యువత ఇలాగా పెడద్రోవ పట్టడం, మన కళ్ళ ముందే వాళ్ళని ఎంతో ప్రేమిస్తాం మనం, కానీ వాళ్ళు గంజాయి సేవించి ఆ మత్తులో ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రీసెంట్గా ఒక తల్లిని చెరిచిన బిడ్డగా, ఒక చెల్లిని, ఒక ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. జీవామరమూర్తి డిమాండ్. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ కు వాహన మిత్ర 15,000 ఇస్తామని, జీవో నంబర్ 21, 31 రద్దు చేస్తామని ఇచ్చిన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధురవాడ హై స్కూల్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, మోటార్ వాహనాల FC ఫిట్నెస్ మరియు లైసెన్సులు చేయుటకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ ఆటోలు ఫిట్నెస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ ఆదాయానికి గండి కొట్టే ఓలా, ఊబర్, ర్యాపిడో, 2 వీలర్
యాప్ను రద్దు చేసి ప్రభుత్వ యాప్ను ఇవ్వాలని, పెనాల్టీలు పెంచే జీవో నెంబర్ 2131 రద్దు చేసి ఆటో డ్రైవర్ వాహనమిత్ర వెంటనే విడుదల చేయాలని, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ 5 లక్షలు వెంటనే అమలు చేయాలని, మధురవాడ జంక్షన్ విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు కేటాయించి పోలీస్ ఈ చలనాల నుంచి ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిలు, పెట్రోలు, వాహన విడిభాగాల ధరలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున పెంచి కార్మికుల మీద ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి వాహనమిత్ర 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను, మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ వాహనమిత్ర వెంటనే విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 5వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న క్లెయిముల చెల్లింపు గురించిన ప్రస్తావన లేకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారని ఏఐటీయూసీ అనుబంధ ప్రధాన కార్యదర్శి పడాల రమణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంలో వీధుల్లోకి ఎక్కినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా మా వేదన అర్థం చేసుకొని ఈ నెల 5వ తేదీన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మేమందరమీ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల కన్నా భిన్నంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కార్మికులకు అందిస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఆశించినటువంటి కార్మికుల కళ్ళల్లో కారం కొట్టే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మనం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గతంలో మా కూటమి ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇప్పటికే గత ప్రభుత్వంలో అంటే చాలా తెలివిగా ఏమంటే గత ప్రభుత్వాలు చేసేది కాబట్టి మేము ఇస్తే మాకు ఉపయోగం ఏమనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అభిప్రాయం మాకుంది. గతంలో మేము 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అప్లికేషన్ కూడా పెట్టలే. అప్పటికే బోర్డు నిర్వహణ అయిపోయింది. ఈరోజు ఏవైతే 42,000 అప్లికేషన్లు పిల్లల డెలివరీలు కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, డిజేబిలిటీకి సంబంధించి కానీ, లేదా మ్యారేజ్ గిఫ్ట్కి సంబంధించి కానీ పెట్టినవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పెట్టిన అప్లికేషన్లు 42,000 అప్లికేషన్లు ఉన్నాయి. సో ఆ 42,000 అప్లికేషన్కి వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏదైతే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకి యాక్సిడెంట్లు చనిపోతే 5 లక్షల రూపాయలు, ఫినరల్ ఛార్జీ కింద అంత్యక్రియలకు 20,000 రూపాయలు, 5,20,000 ఇచ్చేవారు. ఈరోజు ఆ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అదేవిధంగా ప్రమాదవశత్తు గాయపడి పనికి కానీ లేకపోతే అంగవైకల్యం పొందిన కార్మికుడికి పర్సంటేజ్ పెట్టి బోర్డు ద్వారా కొంత ఆర్థిక సహాయం అక్కడ ఉన్న పరిస్థితిని పెట్టి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా ఎత్తేసారు. కేవలం డెలివరీ, మ్యారేజ్, సహజ మరణానికి 1,00,000 రూపాయలు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఇది ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించిన అవుతారు. మీరే కూటమి ప్రభుత్వం ఎజెండా పెట్టుకున్నారు. ఏమని చెప్పారు ఆ రోజు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ నిర్ణయం చేసింది మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏంటి నొప్పి అని చెప్పి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అధికారులు వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్నే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతినీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో
చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్ చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తారన్నా మేం బయటకు వస్తాం. జోగి రమేష్ అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది దమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు, దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏం చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది, అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తారు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం మూలంగా ఏమవుతుంది? ఏమీ కాదు. అంతేకాదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు వీళ్ళని అరెస్టులు చేసి మీరు ఇంకేదో సాధించాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారని చెప్పి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సోమవారం మొదటి రోజు సజావుగా జరిగిందని ఇంటర్ రీజనల్ ఆఫీసర్ ఆర్ సురేష్ కుమార్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ ఏడాది 20,000 మంది రాయాల్సి ఉండగా కొంతమంది హాజరు కాలేదని, సెకండ్ ఇయర్ మరో 20,000 మంది రాయాల్సి ఉంటుందన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఒక నెల రోజుల పాటు మార్చి 24 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, దాదాపు 40,000 మంది వరకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం 71 సెంటర్లు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 71 సెంటర్లో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం అనేది మనకి జరుగుతుంది.
విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ప్రతి సెంటర్లో మనకి సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. మనకి ఈ సీసీ కెమెరాల్లో రోజంతా మనకు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో కూడా వీటిని పరిశీలించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎవరికైనా ఇంకా హాల్ టికెట్లు కానీ రాకపోయినట్లయితే వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 9 దాటిన తర్వాత మాత్రం లేటుగా అటెండ్ అయితే ఎవరిని అలౌ చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి ఉదయం 8:30కే పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్షలు చక్కగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా రాయవలసిందిగా మా జిల్లా యాజమాన్యం తరఫున కోరుతున్నాను. రాంగ్ కాల్ పరిచయం చివరకు మహిళ ప్రాణం తీసింది. 15 ఏళ్ల క్రితం ఒక మహిళ రాంగ్ కాల్ చేయడంతో అది పరిచయంగా మారి చివరకు ఆమె ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆరిలోబలో ఈ నెల 11న కాపు లక్ష్మి హత్య దోపిడీ కేసులో పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేసి నగదు బంగారం రికవరీ చేశారు. పోలీస్ స్టేషన్ లో మర్డర్ ఫర్ జైల్ కేసు రిపోర్ట్ అయింది. అది చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పాటుకోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్ గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా 20 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ఆ ముద్దాయిలో కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, ఆమె హత్య జరిగిన తర్వాత ఆమెను పీకుపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగదుతో సహా పరారయ్యాడు. మన సైంటిఫిక్ గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులు ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్ గా అతన్ని వెంటాడి అతన్ని ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివ గంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈ రోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తుంది. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి కానీ అప్పులకి కానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్ లోని ఫస్ట్ సమ్ బెస్ట్ కాలర్, రాంగ్ కాలర్ సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేస్తున్న కేటుగాడ్ ని టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం సుఖాల నౌకరాజు అనే వృద్ధుడు డబ్బుల కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మువ్వ వీరయ్య అనే పాత నిందితుడు ఏటీఎం కార్డు మార్చేసి డబ్బులు కొట్టేశాడు. అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్ అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్
ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేస్తే అది రాలేదు. ఏదో బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందని ఇమీడియట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డ్ ఇచ్చి తీస్తానని చెప్తే పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేసాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ముద్దాయి పేరు మువ్వా వీరయ్య చౌదరి, సన్నా హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఎంఓ ఏం చేస్తుంటాడంటే యాక్చువల్గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్ ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జైలు సంస్కరణల చట్టం సవరణలపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయబడింది అధ్యక్ష. ఇప్పటి వరకు 4 దురదృష్టకర సంఘటన, 4 మరణాలు నమోదయ్యాయి. 8 మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అధ్యక్ష. వారిలో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2 వెంటిలేటర్పై చికిత్స పొందడం జరుగుతుంది అధ్యక్ష. చనిపోయిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు. కృష్ణవేణి గారు 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి గారు 76 సంవత్సరాలు, శేషగిరిరావు గారు 72 సంవత్సరాలు, రమణి గారు 58 సంవత్సరాలు. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేయడమే కాకుండా అధ్యక్ష పర్యవేక్షణ కూడా జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడమాలజిస్టులతో కూడా ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది అధ్యక్ష. 14 ఫీల్డ్ సర్వేలెన్స్ టీం నియామకం జరిగి 679 ఇళ్లకు సందర్శించే అధ్యక్ష 957 మందికి స్క్రీనింగ్లు కూడా చేయడం జరిగింది. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రజలందరికీ కూడా వైద్య పర్యవేక్షణకు రావాలని కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష వైద్య శిబిరాలు మరియు చికిత్స నిర్వహణ కింద ఈ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషన్ వైద్య శిబిరాలు నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం, అంబులెన్స్ మరియు రిఫరల్ సేవలు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష నర్సాపురం గ్రామం కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలు ప్రతి ఒక్కరికి 500 మిల్లీమీటర్లు ప్రతి ఒక్కరికి కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. ప్రభావిత ఇళ్ల నుండి కూడా పాలు మరియు పెరుగు నమూనాలు తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విఐఎంటిఏ ల్యాబ్స్ హైదరాబాద్కు నమూనాలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పోలీస్ శాఖకు సంబంధించి తాడి సీతారామయ్య మృతురాలు శ్రీమతి తాడి కృష్ణవేణి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరంలో క్రైమ్ నెంబర్ 90/2026గా కేసు నమోదు చేసి సెక్షన్ 194 BNSS మరియు సెక్షన్ 174 CRPC కింద కేసు కూడా నమోదు చేయడం అయింది అధ్యక్ష.
అనుమానిత పాల విక్రేత అద్దాల గణేశ్వరరావు నర్సాపురం గ్రామ నివాసిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు అధ్యక్ష. పోస్ట్ మార్టం అనంతరం నమూనాలని కూడా ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. పాల సరఫరాదారులు, పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులు గుర్తించేందుకు దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు అధ్యక్ష. 4 వెటనరీ వైద్యులతో కూడిన బృందం దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేతల నమూనాను కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. నమూనాలు విజయవాడలో BBRI వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపుతున్నారు అధ్యక్ష. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా దీన్ని సమీక్ష చేయడం, అన్ని శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు కూడా చేపట్టారు.